ఫ్రీడమ్ ఫిజికల్లీ రిఫైన్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసేందుకు ప్రతిరోజు వాడండి. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్. స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ అందరికీ సుపరిచితమే. డాన్సర్గా, నటుడిగా, దర్శకుడిగా ఆడియన్స్ అభిమానాన్ని గెలుచుకున్న లారెన్స్ గొప్ప మనిషిగా అంతకు మించిన అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. వికలాంగులకు, అనాథలకు, పేదవాళ్లకు నిస్వార్థంగా సేవ చేస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు. ఇక రీసెంట్గానే ఓ నిరుపేద మహిళా డ్రైవర్కు కొత్త ఆటో బహుమతిగా అందించి ఆమె సంతోషానికి కారకుడైన లారెన్స్ మొన్నటికి మొన్న వికలాంగులకు బైక్స్ పంపిణీ చేసి వారి ముఖాలలో చిరునవ్వును తెప్పించారు. ఇక తాజాగా నిరుపేద రైతు కుటుంబాలకు అండగా నిలిచి కష్టాలలో ఉన్న రైతులకు ఉచితంగా 10 ట్రాక్టర్లను అందించారు. ఆయన సినిమాలలోనే కాదు, రియల్ లైఫ్లోనూ రియల్ హీరో అనిపించుకుంటున్నారు. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ కొరియోగ్రాఫర్గా, డ్యాన్స్ మాస్టర్గా, హీరోగా, డైరెక్టర్గా, నిర్మాతగా మల్టీ టాలెంట్తో దూసుకుపోతున్నారు రాఘవ లారెన్స్. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో కూడా హీరో అనిపించుకుంటున్నారు. ఒక నటుడిగానే కాకుండా సామాజిక సేవ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. వృద్ధుల కోసం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సాయం చేస్తున్నారు. ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి వారికి కొత్త జీవితాన్ని అందించారు. అంతేకాకుండా కష్టాల్లో ఉన్న పేదవారికి ఆర్థిక సాయం అందిస్తూ వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపుతున్నారు. ఇల్లు లేని వికలాంగులకు ఇల్లు కట్టించి వారి మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు. బైకులు లేక ఇబ్బందులు పడుతున్న కొంతమంది వికలాంగులకు బైక్స్ డొనేట్ చేసి వారి ఆనందానికి కారకులయ్యారు. ఇక తాజాగా మరో 10 పేద రైతు కుటుంబాలకు అండగా నిలిచి వారి సంతోషానికి కారకులయ్యారు. కష్టాల్లో ఉన్న నిరుపేద రైతులకు 10 ట్రాక్టర్లను అందించారు. ఆ ట్రాక్టర్లను చూసిన రైతులు సంతోషంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ కష్టాలను తీర్చడానికి వచ్చిన దేవుడు మా లారెన్స్ అన్న అంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోని లారెన్స్ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇలా రాసుకువచ్చారు. స్నేహితులు, అభిమానులు మాత్రం సేవ ఈరోజు ప్రారంభమైందని తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నా. గతంలో ప్రెస్ మీట్లో చెప్పినట్లుగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న రైతులకు 10 ట్రాక్టర్లను అందజేస్తామని చెప్పాం. మా మొదటి ట్రాక్టర్ విలుపురం జిల్లాకు చెందిన రాజక్కన్నన్ కుటుంబానికి అందించాం. అతను తన సోదరి భర్త చనిపోవడంతో ఆమెతో పాటు తన కుటుంబాన్ని చూసుకుంటున్నాడు. ఈరోజు అతను కొత్త ట్రాక్టర్ని నడుపుతున్నప్పుడు అతని ముఖంలో ఆనందం, ఆశను చూడాలనేది నా కోరిక. అందుకే అతన్ని పిలిపించి సర్ప్రైజ్ ఇచ్చాం. కష్టాల్లో ఉన్న రైతులకు ఆనందాన్ని, మద్దతును అందజేద్దామంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన అభిమానులు వీడియోను షేర్ చేయడంతో పాటు రియల్ హీరో అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొంతమంది ఎంతో ఎమోషన్కి గురయ్యారు. నిజంగా నువ్వు దేవుడివి సామి అంటూ లారెన్స్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఒకవైపు సినిమాలలో సత్తా చాటుతూనే మరోవైపు కష్టాలలో ఉన్న పేదవారికి, చిన్నారులకు, వృద్ధులకు, వికలాంగులకు తన వంతు సాయం చేస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నారు. రియల్ లైఫ్లోనే కాదు, రియల్ లైఫ్లో రియల్ హీరో అనిపించుకుంటున్న రాఘవ లారెన్స్ పై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.